మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. పాకిస్తాన్ అతి ఘోరంగా ఉగ్రవాదులు భారతదేశం పైన దాడి చేసి 27 మంది అమాయకులైన భారతీయులను నిండు ప్రాణాలు తీశారు అతి కిరాతకంగా. దీనిపైన భారతదేశం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధు ప్రయోగించి విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గాంధీ విగ్రహం నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా నగరంలో పలు ప్రాంతాల్లో వారు సంఘీభావ ర్యాలీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి నాయకులు దీనిపైన ఇచ్చే సందేశాన్ని విందాం రండి. ఈరోజు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినందుకు గాను మన దేశవ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ ని సక్సెస్ అయినందుకు అందరూ కూడా ర్యాలీలు చేపడుతూ ఎవరైతే వీర మరణం పొందారో వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల సైతం జవాన్లందరికీ కూడా వాళ్ళు ఘనంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మన ప్రధానమంత్రి కానీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటారని, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ముందస్తు ఆలోచనలతో మన పహల్గామా ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళ పసుపు కుంకాలు కోల్పోయారు. కాశ్మీరు పాకిస్తాన్ పూర్తిగా పక్క తరిమేసి మనం ఎప్పుడైతే స్వతంత్రంగా చేసుకుంటాం ఆ రోజే మనం సక్సెస్ఫుల్ అయినట్టు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు యుద్ధం అయిపోయింది అని కాకుండా ప్రధానమంత్రి గారు కూడా ఇంకా రాబోయే ముందు చూపుగా కూడా ఎక్కడ ఉగ్రవాది జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీని అందరికీ కూడా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ర్యాలీ చేస్తున్నారు. అదేవిధంగా సైనికులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మన దేశం కొరకు ప్రాణం పెట్టిన సైనికుల కుటుంబం కూడా దేవుడు ఆశీర్వాదంతో ఉండాలి. చాలా తల్లిలు చెబుతున్నారంటే మా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మేము సైన్యానికి మేము నటిస్తామంటున్నారు. మనం దేశం బాగుండాలి, అందువల్ల మన దేశానికి మనం అందంగా ఉండాలి. అందరూ ఈరోజు దేశవ్యాప్తంగా కలిసి జెండా ఎగరేస్తున్నారంటే మన దేశానికే గౌరవ కారణము. మాకు చాలా సంతోషంగా ఉంది. మన సైనికులు ఎప్పుడు దేవుడి నీడ ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, ప్రభుత్వం అండగా కూడా వాళ్ళకు ఉండాలని కోరుతున్నాను. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధు విజయవంతం చేసిన భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి కానీ, అదేవిధంగా భారత సైన్యానికి కూడా రాజకీయాలకు, మతాలు, కులాలకు అతీతంగా అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు భారత సైన్యానికి సంఘీభావంగా చేస్తుంటే ర్యాలీని అందరూ చేపట్టడం చేయాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ను దిగ్విజయంగా పూర్తి చేశారో మన వీర సైనికులు, వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేయమని చెప్పి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశంతో, అదే విధంగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ యాత్రలను ప్రతి జిల్లాలోనూ చేస్తున్నాయి. దాదాపు 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లను ఈ రోజు ధ్వంసం చేశాం. అదే విధంగా వాళ్ళ అటామిక్ పవర్ ను దెబ్బతీశాం. పాకిస్తాన్ ను 3 రోజుల్లోనే మోకాళ్ల మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ల బేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈ రోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఆపరేషన్ సింధూరాలో ఒక ట్రైల్ చూపించింది. పూర్తి సినిమా చూపిస్తుంది. ఇట్టే గాని టెర్రరిస్టులకు మద్దతుగా తెలిపితే పాకిస్తాన్ గవర్నమెంట్, మరి ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయింది. తప్పకుండా వాళ్ళు ఇదే విధంగా చేస్తే భారత ప్రభుత్వం ఏమి ఉండే అన్ని పార్టీలు కూడా కలిసి ఆపరేషన్ సింధును సమర్థిస్తున్నారు. దానికనే ఈ రోజు తిరంగా ర్యాలీని కూడా చేస్తున్నాం. తప్పకుండా అందరం కూడా, ప్రతి ఒక్కరు, చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వయసు ఉండే వాళ్ళకి అందరూ కూడా ఈ రోజు మేము అందరం కూడా ఈ ఆపరేషన్ సింధును సమర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.